హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్ గైస్, ఎవరికైనా కొంచెం సింక్ అవుతుందని చెప్తాను. ఎక్కువ మంది డెవాప్స్ వాళ్ళు నాతో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే నేను సీనియర్స్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను. అలానే ఎస్ఆర్ఈ రెస్పాన్సిబిలిటీస్ని కూడా లాస్ట్ 2 years నుంచి హ్యాండిల్ చేస్తున్నాను. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీకు షేర్ చేస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి. నా ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మీకు చెప్తాను ఈ వీడియోలో. మెయిన్గా మీరు కానీ డెవాప్స్ అండ్ క్లౌడ్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే డెడికేటెడ్గా ఫస్ట్ మీరు చేయాల్సింది మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోండి. నాకు కాల్ చేసి, ప్రశాంత్ నేను డైలీ ఒక 4 hours ప్రిపేర్ అయితే నేను జాబ్ కొట్టచ్చా, లేదా నేను డైలీ 10 hours ప్రిపేర్ అవుతాను జాబ్ కొట్టచ్చా అని అడుగుతూ ఉంటారు. వీళ్ళన్నిటికీ, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్తున్నాను. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు కానీ చూస్తే ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేటివ్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఇక్కడ మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది, మీరు నాన్ ఐటీ నుంచి డెవాప్స్కి స్విచ్ అవ్వాలనుకున్నారా, ఆల్రెడీ ఐటీలో ఉండి డెవాప్స్కి స్విచ్ అవ్వాలనుకున్నారా, లేదంటే ఆల్రెడీ కెరియర్ గ్యాప్ ఉండి డెవాప్స్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారా, లేదనుకుంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నారు, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా, కొత్తగా అడిషనల్ టూల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ మీరు క్లౌడ్లో ఉన్నారు, క్లౌడ్లో నుంచి డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ డెవాప్స్ ఉన్నారు ఇంకా క్లౌడ్లో కొన్ని సర్వీసెస్ నేర్చుకుంటే బెటర్ అని అలా ఫీల్ అవుతున్నారా, లేదంటే ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను నేను ఇంకా కంప్లీట్ ఆటోమేషన్కి షెల్ అండ్ పైథాన్ కోడ్ రాయాలి, ఆటోమేషన్ చేయగలగాలని మీరు థింక్ చేస్తున్నారా. వీటన్నిటికీ ప్రిపరేషన్ స్ట్రాటజీ సిమిలర్గా ఉంటుంది గైస్, సిమిలర్గా ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక పర్సన్తో మాట్లాడిన తర్వాత రాంగ్గా మనం గైడ్ చేయకూడదు. ఓకే, మీకు తెలుసు కేకే ఫండా వాల్యూస్ అండ్ ఎథిక్స్ మీకు తెలుసు. ఒక పర్సన్తో గైడ్ చేసినప్పుడు, నేను కూడా నా దగ్గరికి కాల్ చేసినప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమని అడుగుతారంటే, ప్రశాంత్ నేను డేటాబేస్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, లేదా నెట్వర్కింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా, అలానే డెవాప్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా అని, నేను డైరెక్ట్గా డెవాప్స్కి వచ్చేసి నేను ట్రైన్ చేస్తున్నానని మిస్గైడ్ చేయను. అతనికి డెవాప్స్ ఇంట్రెస్ట్ ఉందంటేనే మేము పుష్ చేసి ముందుకు తీసుకొని వచ్చి ప్రాపర్గా ట్రైన్ చేసి ప్లేస్ చేసేదాన్ని ట్రై చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీలో డైలీ 4 hours చదవాలా, 6 hours చదవాలా, 8 hours చదవాలా, ఏవైతే కేటగిరీస్ చెప్పానో అన్ని కేటగిరీస్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదా నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఎక్కడ ఫ్రీ టైం అవైలబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే మీరు ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మీరు మొబైల్ని పక్కన పెట్టేసి ఓకే ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీ ట్రైనర్ చెప్పినటువంటి వీడియోస్ కానీ లైవ్ సెషన్స్ కానీ ప్రాపర్గా అటెండ్ అయ్యి డైలీ ఎప్పుడైతే, ఇప్పుడు నువ్వు డైలీ 6 hours చదవాలని కూర్చుంటే డైలీ 6 hours రాకపోవచ్చు. కొన్ని రోజులు వర్క్ ఉంటుంది, వేరే అనదర్ వర్క్ పడవచ్చు, లేదా కొన్ని రోజులు ట్రావెల్ చేయొచ్చు. అలా మిస్లీడ్ అయిపోతాం మనం. అంటే మీకు డైలీ మోటివేట్ చేయడానికి, డైలీ మనల్ని ట్రాక్ చేయడానికి ఒక ట్రైనర్ కానీ దొరికితే, నీకు టైం గ్యాప్ ఎప్పుడు దొరుకుతుందో ఆ గ్యాప్లో ప్రిపేర్ అవుతానే ఉండాలి. అంతేగాని నాన్ ఐటీ వాళ్ళు 4 hours ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ఐటీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళను ఎవరు చెప్పగలరండి? మీరు 1 month ప్రిపేర్ అయ్యారా, 6 months ప్రిపేర్ అయితే జాబ్ ఎలా వస్తుంది? మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, డైలీ ఎఫర్ట్స్, కన్సిస్టెన్సీ, ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ ఆడ. ఇప్పుడు డైలీ 4 గంటలు చదువుతానంటే రోజు బుక్ పెట్టుకొని, బుక్కి నాలెడ్జ్ కోసం 4 గంటలు బుక్ పెట్టుకొని చదివితే జాబ్ వస్తుందా? వెరీ డిఫికల్ట్. ఓకే, దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ స్టేజ్లో. ఒక 4 hours చదివారంటే ఆ 4 hours చదివిన దాన్ని మెమరీలో ఎన్నోసార్లు రివైజ్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు బెడ్. అసలు ఎలా వర్క్ అయింది, నేను ఎంతవరకు నేర్చుకున్నాను, ఏమి నేర్చుకున్నాను, ఎంత గుర్తుపెట్టుకున్నాను, దీన్ని నేను ఇంటర్వ్యూలో ఎలా ప్రజెంట్ చేయగలను. 4 hours నేను చదివాను ఇవాళ సాటర్డే నాకు వీకెండ్ వచ్చింది, సాటర్డే సండే 4 hours నేను చదివిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకొని నేను ఇంటర్వ్యూలో ఎలా ప్రజెంట్ చేయగలను. ప్రజెంట్ చేయడానికి నువ్వు ఏమైనా వాయిస్ రికార్డ్ చేసి మన ట్రైనర్స్ కానీ మన కొలీగ్స్ కానీ పంపిస్తున్నావా? ఒక వాయిస్ రికార్డ్ చేసి ఒక సినారియో అడిగితే ఆ సినారియోని నేను ఇలా చెప్పాలనుకుంటున్నానని నువ్వు ఎప్పుడైనా రికార్డ్ చేసుకొని చూసుకున్నావా? ఇవన్నీ హార్డ్ వర్కింగ్ చేసి ఎప్పుడైతే నువ్వు ఒక స్టేజ్కి వస్తావు, ఇది నేను కూడా ప్రిపరేషన్ స్టేజ్లో, మీరు బ్యాంకింగ్ నుంచి వచ్చేవాళ్ళు, మనకి బ్యాంకింగ్ కానీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి కొంతమంది ఐటీకి వస్తుంటారు, 10-12 hours ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇక్కడ ఐటీకి వచ్చినప్పుడు కానీ మీరు కానీ అదే 10-12 hours కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు. అది టైం అనేది 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు, కొంతమంది 2 monthsలో క్లియర్ చేయొచ్చు. ఎవరైతే డ్రాప్ కాకుండా ఉంటారో ఖచ్చితంగా మీరు ఏ టెక్నాలజీ అయినా ఖచ్చితంగా జాబ్ కొట్టరు. నాకు తెలిసినటువంటి కొంతమంది స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా సరిగా లేక హ్యాండిల్ చేయలేనటువంటి క్యాండిడేట్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో, ప్రాక్టికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా ప్రతి స్టూడెంట్కి ఉన్నటువంటి పెయిన్ పాయింట్స్,
ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసేటువంటి ఇష్యూల్ని మేము ఐడెంటిఫై చేసి లాస్ట్ 2015 నుంచి అరౌండ్ నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాను. ఓకే, అలానే ఇనిషియల్గా నా కెరియర్ జావా డెవలపర్గా స్టార్ట్ అయ్యింది టెక్ఎంలో. దాని తర్వాత నేను స్లోగా డెవాప్స్కి స్విచ్ అయ్యి డెవాప్స్ అండ్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేస్తాను. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను మీకు కంటెంట్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఎవ్రీడే రియల్ టైం క్వశ్చన్స్, ఎవ్రీడే రియల్ టైం సినారియో బేస్డ్ క్వశ్చన్స్, ఆన్సర్స్, అలానే మీ చేత మాట్లాడించడం. ఇంటర్వ్యూకి వెళితే కేకే ఫండా స్టూడెంట్ డైరెక్ట్గా హ్యాపీగా మాట్లాడే, అలా హ్యాపీగా కూర్చొని అతనితో ప్యానల్లో మాట్లాడాలా, అతను అడిగేటువంటి క్వశ్చన్స్కి హ్యాపీగా ఒక వర్క్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ ఫీలింగ్తో ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జాయిన్ అయిన తర్వాత హ్యాపీగా ఓన్గా వర్క్ చేయగలగాల అనేది నా హార్ట్ఫుల్గా ఉన్నటువంటి గోల్ గైస్. ప్రతి ఒక్కరిని ట్రైన్ చేయడం, అది మన తెలుగు కమ్యూనిటీలో ఎస్పెషల్గా. ఓకే, మీరు కానీ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ విత్ ఓకే ఎస్ఆర్ఈ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే, ఓకే మీరు ఎస్ఆర్ఈ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే, ఈ స్కిల్స్ కానీ బాగా నేర్చుకోవాలా, ఇన్ డీటెయిల్డ్ 4 months ప్రశాంత్ కేకే ఫండాతో ట్రావెల్ చేయాలా. మా స్టూడెంట్స్ ఎప్పుడు 4 monthsతో డ్రాప్ అవ్వరు, నాతో లైఫ్ లాంగ్ టచ్లోనే ఉంటారు. ఏ డౌట్ ఉన్నా కానీ నాకు ఎనీ టైం మీరు కాల్ చేసినప్పుడు కూడా నేను సపోర్ట్ చేసి చేస్తూ ఉంటాను. మీకు ట్రైనర్ సపోర్ట్ కానీ దొరకకపోతే మీరు ఎక్కడైనా ఎస్కలేట్ చేయొచ్చు నా గురించి. ఎక్కడైనా మన గ్రూప్లో అయినా మీకు ఓపెన్ పబ్లిక్ గ్రూప్ ఉంటుంది, అక్కడైనా ఎస్కలేట్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మా ఓల్డ్ స్టూడెంట్స్ని చెక్ చేసుకోండి, ఏ ట్రైనర్ అయినా కానీ ఓల్డ్ స్టూడెంట్స్ని చెక్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి గైస్. థ్యాంక్ యూ. మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యేటప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎవ్రీడే ఒక 3 hours, 4 hours, 2 hours ఎక్కడైతే టైం దొరుకుతుందో, ఒకవేళ ఎక్కువ టైం దొరికిందనుకో రివైజ్ చేయండి. తక్కువ టైం ఉన్నదనుకో ఆల్రెడీ కొత్తగా ఏదైనా చిన్న కాన్సెప్ట్ ఒకదాన్ని నేర్చుకోండి, ఆల్రెడీ నేర్చుకున్న దానికి యాడ్ చేయండి, టోటల్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయండి. ఆటోమేటిక్గా ఇంటర్వ్యూకి వెళ్తే ప్రాక్సీ అవసరం లేదు, ఈ బ్యాక్ డోర్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ కొట్టేస్తాం అంతే. ఓకే, ఎన్ని ఇంటర్వ్యూలు పోతే పానివ్వండి, ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో ఆటోమేటిక్ క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్, సారీ ఐ టేకెన్ మోర్ టైం. బై. మీరు కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ కానీ కొట్టారంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను షేర్ చేస్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి గైస్. బై.